ఆరాధనలోకి ప్రవేశించే ముందు కొన్ని బైబిల్ నుంచి గ్రహించి దాని ప్రకారం మనము ఆరాధనలో ప్రవేశిద్దాం. ముఖ్యంగా ముందుగా మనము ఆరాధించిన వ్యక్తి ఎలా ఉన్నాడు, ఆరాధించిన వ్యక్తి పరిస్థితి ఏంటనేది ఈ వర్తమానంలో తెలుసుకున్నాం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మార్చి చదువుకున్నాం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మార్చి చదువుకున్నాం. యెహోవా నా బలమా, నేను ప్రేమించుచున్నాను. నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్నాను. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణ పశువులు నన్ను చుట్టుకొనను, భక్తిహీనుడు వరదలు నా మీద పడి ఎదిరింపగలను. పాదాల పాశములు నన్ను అరికట్టగను, మరణపు గురులు నన్ను ఆవరింపగను. నా శత్రువులు నేను యెహోవాను మొరపెట్టి తిని నా దేవుడికి ప్రార్థన చేసి తిని. దేవుని సహాయం నిజమై ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, ఈ పాదాలతో రాష్ట్రాలు చేస్తున్నాను నా తండ్రి ప్రభా. ఈరోజు ఆదివారం నా తండ్రి ప్రభా, నేను తన ప్రవాసి చెడగాను దాని పక్షగా ఇచ్చిన సమయం బట్టి వందనాలు చేస్తున్నాను తండ్రినైనా. బిడ్డలు కొద్దిగా వచ్చిన తండ్రి ప్రభా, బయట చాలా మంది వచ్చినారు తండ్రినైనా. వాడు త్వరగా నడిపించమని మంత్రాన్ని నడిపించమని పెట్టుకున్నాను తండ్రినైనా. వచ్చినటువంటి ఆశ్రయించమని పెట్టుకున్నా తండ్రి. చెప్పబోయే వాక్యాన్ని పెట్టుకోవడం నా తండ్రినైనా. నోటి మాటలు చదవడం తండ్రినైనా. ఏం తెలియని వాడని నడుచున్నాను తండ్రినైనా. సహాయం దయచేయండి తండ్రి ప్రభా. ఈ నిమిత్తమైన తండ్రి ప్రభా, ఈ వాక్యం నిమిత్తమైన తండ్రి ప్రభా, ఆశ కలిగి ఉంటున్న ప్రభావ ఆశ పెట్టి ప్రాణాన్ని పరుస్తున్నాను. వాగ్దానం వచ్చిన దేవుడు తండ్రి వందనాలు చేయించుకుంటున్నాను. చెప్పే వాక్యం బట్టి ఆయన దీనికి సంస్కరించుకొని నా తండ్రి ప్రభావ సాధారణ పోకుండా నాకు సహాయం చేస్తామని గ్రహించకుండా ఆ విషయం నేను తండ్రి ప్రభావ నేను సుచిత్రగాను నష్టపడాలను ప్రభావం చేసిన సహాయం వందనాలు చేయించుకోవడం కొన్ని ప్రాణాలు ప్రార్థన పెట్టున్నాం తండ్రి. యెహోవా నా బలమా, నేను ప్రేమించుచున్నాను. దేవుడు దావీదు మహారాజు విషయంలో ఎన్నో మేలు చేస్తూ వచ్చినవాడు అంటున్నాడు. చిన్నప్పటి నుంచి దేవుడు అతనికి తోడుగా ఉంటూ వస్తున్నవాడు అంటున్నాడు. ఏ విధంగా అంటే దావీదు ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉంటూ వస్తున్నవాడు అంటున్నాడు. తను ఏ విషయంలో తను అక్కడ ఏవి అంటే ఒక ఉన్నత స్థలంలో ఎంతమంది ప్రేమిస్తూ వచ్చిన వాడు అంటున్నాడు. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే 10 రూపాయలు చూసేవారు ఉంటారు. కానీ దేవుడు అంతరంగాన్ని ఎరిగిన దేవుడు అవుతున్నాడు. హృదయవాసులు మన హృదయాన్ని ఎరిగిన వాడు అవుతున్నాడు. కాబట్టి దావీదు ఎక్కడో ఉన్న గొర్రెల కాపరి ఉన్న దావీదుని ఏం తీసుకొచ్చి సింహాసనం పైన కూర్చున్నట్టు వస్తున్నవాడు అంటున్నాడు. తనకంటే ముందు అన్నలు ఎంతో మంది ఉన్నారు, 7 మంది అన్నలు ఉన్నారు. కానీ వాళ్ళని ఏం చేయలేడు, వాళ్ళని ఎన్నుకోలేడు దేవుడు. ఈయననేమని దావీదు మహారాజునే ఎన్నుకుంటూ వచ్చినవాడు అంటున్నాడు. సమయంలో చూసి 10 రూపాయలు చూసేసి దేవా ఈయన నేను అభిషేకితున్నా అని వస్తూ వచ్చినవాడు అంటాడు. ఏమైనా సమయంలో ఏమంటూ వచ్చినాడు, నువ్వు వాగు ఇంకెవరైనా పిలిపించమనంటే అందరు అయిపోయినాక చివరి వాడు పడున్నాడు, ఆ గొడ్డ కాపరి ఉన్నాడు. కాబట్టి ఆయన పిలిపిస్తారంటే పిలిపించాలన్నాడు. అప్పుడు ఆయన రాగానే రూపం చూసేసి దేవుడు ఏమన్నాడు, ఈయన ఇతని అభిషేకించమన్నాడు. కాబట్టి దేవుడు చిన్నప్పటి నుంచి కూడా దేవుని దావీదు మహారాజు ప్రేమిస్తూ వస్తూనే ఉన్నాడు. ఆయనకు అనుకూలంగా జీవిస్తూ వస్తూనే ఉంటున్నాడు. కాబట్టి ఆయన దేవుని పట్ల రోషన్ కలిగి ఉంటున్నవాడు అంటున్నాడు. ముఖ్యంగా గొలియాతును చంపడం అంటే గొలియాతు ఊరికే ఎవరు చంపరు. ఎందుకంటే ఎంతో మంది ముందు పోయి నిలబడటం తప్ప నువ్వు అని తోసుకుంటూ ఉంటున్నారు తప్ప ఒక్కరు కూడా ధైర్యం చేసి గొలియాతును చంపని వారు అంటున్నారు, భయపడుతూ వస్తున్నారు. కానీ ఈ దావీదు మహారాజు ఏం చేసి చిన్నవాడైనప్పటికీ అతనికి అన్ని వస్త్రం ధరిస్తారు. కానీ నాకు ఇది వాడుకలేదని కూడా చేసి ఏం చేశాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు దేవుడు దూషించినని చెప్పి ముందుకెళ్ళి ఒడిసిన రాయి తీసుకొని కొట్టినవాడు అంటున్నాడు. నేను అంటాడు గొలియాతు అంటాడు, ఏమంటాడు, నేనేమో కుక్కనా, నేను అదేనా నన్ను రాయి తీసుకొని వస్తున్నా, మీకు కట్ట తీసుకొని వస్తున్నావు అని అంటాడు. కానీ
ఆ విషయమై దేవుడు పై రూపాన్ని చూడలేదు, దావీదు మహారాజు పై రూపాన్ని చూడలేదు, ఆయన శరీరాన్ని ఆ ఎత్తులు బలాన్ని చూసి భయపడలేదు. ఈ దేవుడు దూషించిన ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడంట అని చెప్పేసి రోషన్, దేవుడి పట్ల రోషన్ కలిగి ఉంటున్నవాడు అంటున్నాడు. కాబట్టి ఆ విషయమై చూడండి, కీర్తనలు 116 చూడండి. కీర్తనల గ్రంథము 116 అధ్యాయము 6 సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. అయితే విషయం ఏముందంటే యెహోవా సాధువులను కాపాడువాడు, ఆయన కృంగి ఉండగా నన్ను ఆయన రక్షిస్తాడు. ఎట్లా అంటే దావీదు మహారాజు ఏముందంటే ఆ దేవుడు నన్ను రక్షింపగల సమర్థుడు అనే నమ్మకంతో అనే విశ్వాసంతో దేవుడు ఏం చేసి దావీదు మహారాజు ఏం చేస్తూ వస్తున్నాడంటే ముందుకు సాగిపోతూ వస్తున్నాడు. ఎందుకంటే ఆ గొలియాతును చూసి భయపడటం, ఎంతో మంది అందరూ భయపడ్డారు ఇశ్రాయేల్ ప్రజలంతా. కానీ ఒక్కడే ఉన్నాడు, నేను చేస్తలేను, దేవుడి పట్ల నేను భయభక్తులు కలిగి ఉన్నాను, విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుడు ఎలాగైనా సాయం చేస్తానని ఒక వరుసలో పట్టుకొని వెళ్ళిపోయాడు ఆయన. అంతే, వరుసలో పట్టుకొని పోయాడు. కాబట్టి ఆయన ఆ ధైర్యంతో ముందుకు సాగుతూ వచ్చిన వాడు అంటున్నాడు. కాబట్టి ఏ విషయంగా ఆయన ముందుకు సాగుతున్నాడు అంటే, ఏ విధంగా ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడంటే దేవుడు చేసిన ప్రతి కార్యము తలపోసుకుంటూ ఆయన ఆరాధిస్తూ ఆయన స్తుతిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ విశ్వాసం తనలో ఉంది. అందుకే ఆ విషయమై అతను ముందు అడుగు వేస్తూ వచ్చినవాడు అంటున్నాడు. అదేవిధంగా చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనం మరియు 11వ వచనం చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనము మరియు 11వ వచనం. నా గానము, ఆయన నాకు రక్షణయు, ఆయన నా దేవుడు, ఆయనను వర్ధించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను. చూడు ఇక్కడ ఎట్లా ఉన్నాడు దావీదు మహారాజుకి విని తెలుసు ఏమని, యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నుతించదను. అంటే ఆయన ఏమంటూ వస్తున్నాడు, పితరుల దేవుడు. అప్పుడు ఏమో మోషే ఏం చేశాడు, దేవుడు మోషేకి చెప్తూ వచ్చినాడు, ఏమని, నీ పితరుల దేవుడను అని చెప్తూ వచ్చినాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని చెప్తూ వచ్చినాడు. కానీ ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడు, నా పితరుల దేవుడు అని ఆయన ఏమని ఉన్నాడు, నా పితరుల దేవుడు అంట అని చెప్పి చెప్పుకుంటూ తన మనసులో తలపోసుకుంటూ వస్తున్న వాడు అంటున్నాడు. కాబట్టి ఆ విశ్వాసం, ఆ ఆరాధన కలిగి ఉంటున్నవాడు అంటున్నాడు, ఆ అక్నాలెడ్జ్మెంట్ కలిగి ఉంటున్నవాడు అంటున్నాడు. ఎవరు? దావీదు మహారాజు. ఆయన ఏమంటున్నాడు, నా బలము, నా దుర్గము, గానము అంటే నేను స్తుతిస్తూ వచ్చినవాడు అంటున్నాడు. ఎవరు? దావీదు మహారాజు. ఈ విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకునేవాడు, నేను తప్పించదని అంటున్నాడు. అంటే అతను నన్ను ఎరిగి ఉన్నాడు కనుక నేను అతను తప్పించదని వస్తూ వచ్చినవాడు అంటున్నాడు. దేవుడు ఒక మాట చాలు దేవుని మనం జ్ఞాపకం చేసుకోవడానికి. ఒక్క మాట దేవుని జ్ఞాపకం చేసుకుంటే నా తప్పులు. సిలువలో కూడా దొంగ ఏం చేశాడు, ఆ దొంగ సిలువతో దేవుడితో పాటు సిలువలో వేసినారు, యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఇద్దరు దొంగలు సిలువ వేసాడు. అందులో ఏమైంది, ఇద్దరు దొంగలు ఉన్నాడు. ఒక దొంగ దూషించినాడు, నువ్వు దేవుని దేవుని చెప్పుకున్నావు కదా, ఇప్పుడు మళ్ళీ నీకు తప్పివచ్చు కదా అని అన్నాడు. కానీ పదకొండున్నాడు ఏమన్నాడు, చూడరా నువ్వు నేను చేసిన తప్పులు భరించడం ఓకే, కానీ ఆయన ఏం తప్పు చేయలేడు, అయినా భరిస్తున్నాడు అంటే అది గొప్పతనమే కదా, దేవుడే కదా అని అన్నాడు. నీకు రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమన్నాడు, నా రాజ్యం అంతవరకు ఎందుకు ఎదురు చూస్తావు, ఇప్పుడే నువ్వు నాతో పాటు ఉంటావు, నువ్వు పరదేశంలో ఉంటావు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఉన్నాడు. చెప్తాడు అతనికి దొంగలు. అంటే ఎన్ని క్షణం, ఒక్క క్షణం కూడా చాలు దేవుడికి, ఒక్క క్షణమే చాలు మన మారు మనసు, మన ప్రేమ, మన ఆరాధన, ఒక ఆరాధననే చాలు దేవుడు మనల్ని కాపాడడానికి. కాబట్టి ఈ విషయంలో పండు ముసలైన ఎంత తన వయసు ఎంత వరకు వచ్చిందో, ఎంత వరకు మనిషి బ్రతకగలడో అంతవరకు దావీదు మహారాజు బ్రతికినవాడు అంటున్నాడు. ఎందుకు? తను దేవుని ఆరాధిస్తూ వచ్చిన వాడు అంటాడు. కాబట్టి అంతవరకు తీసుకుని వస్తున్నాడు. కొంతమంది రాజులను తీసుకుపోయి మధ్యవర్తి 25 సంవత్సరాల లోపల రాజులని చంపేసినారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో. ఎవరు? సౌలు కూడా అంతే. సౌలు ఈయనకంటే ఒక ముందు రాజు ఆయననే కదా, ఫస్ట్ ఇశ్రాయేల్ రాజు ఆయననే. సౌలును కూడా తన కుమారులతో పాటు చంపేసిన సౌలు. కానీ దావీదు మహారాజు అట్లా కాలేదు. యుద్ధంలో అసలు ఆయనకి ఏం హాని జరగలేదు.
కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? దేవుడిని దగ్గర ఆయన ఏమని దేవుని దగ్గర తను ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసినట్టే యుద్ధానికి ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు దేవుని దగ్గర ఆయన ఏం చేసినట్టే ప్రార్థన చేసిండు. తండ్రి, నేను ఈ ఫిలిస్తీన్లను యుద్ధం చేయడానికి నేను వెళ్ళాలన్నా, నేను వెళ్ళాలన్నా అని ఆయన దగ్గర అడిగినప్పుడు దేవుడు ఇస్తూ ఆయన చెప్తూ వచ్చిన సమాధానం చెప్తూ వచ్చినాడు. వెళ్ళు, నేను నీకు అప్పచెప్తాను, నీకు అప్పగిస్తాను వాళ్ళని అంటే వచ్చినాడు. ప్రతి విషయంలో దావీదు మహారాజు ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని దగ్గర విచారిస్తూ వచ్చినవాడు అంటున్నాడు, దేవుణ్ణి అడుగుతూ వచ్చినవాడు అంటున్నాడు, తను చేసిన వేళను మళ్ళా తలపోసుకుంటూ వస్తున్నవాడు అంటున్నాడు, కృతజ్ఞతగా చెప్పుకుంటూ వస్తున్నాడు. నేను బతుకున్నానంటే నీవు, నీ బలము, నీ గాను, నా కోట, నా దుర్గం అంటే చెప్తున్నాడు. నాకు ఏమీ లేదు, నా గుర్రం నీవే, నా రౌతు నీవే, నా ప్రతిదీ నా డాలు నీవే అంటున్నాడు. ప్రతి దాంట్లో దేవుడు పోల్స్తూ వచ్చినవాడు అన్నాడు, అంటే స్తుతిస్తూ వచ్చినవాడు అంటున్నాడు. ప్రతి ఒక్క విషయంలో నేను ముందుకి నుంచి కొంచెం దూరం పోతున్నట్టే నా గొప్పతనం, నా మంచితనం కాదు, నా తెలివి కాదు, నా తెలివితో తప్పించుకోవడం కాదు, దేవుని బలమే, దేవుని కృపయే. ఈనాడు మనం సజీలో కూడా ఉంటున్నామంటే దేవుని కృపయే. కాబట్టి ఈ విషయమై ఆరాధించవలసిందిగా కూడా కోరుతున్నాడు. దేవుడు ఆరాధన కోరినవాడు అంటున్నాడు. బలు ఏం కోరతలేడు, రక్తం ఏం కోరతలేడు, నువ్వు నాకు డబ్బు తీసుకొచ్చి పెట్టమంటలేడు దేవుడు, లేకుంటే నా కోసం ప్రొద్దంతలు ఉపాసం అంటలేడు, ఏమి కోరతలేడు దేవుడు. కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడికి మనం. ఏమని? అయ్యా, ఈ రోజు నేను సజీవ లెక్కలో ఉన్నానంటే నా గొప్పతనము, నా మంచితనము, నా బలము, నా శక్తి ఏది కాదు, కేవలం నీ దయ, నీ కృపయే, నీ కనికరమే ఈనాడు సజీవంలో వచ్చినవాడు. ఆ విధంగా దేవుని ఆరాధిస్తూ వచ్చినాడు. దావీదు మహారాజు అలానే చేస్తూ వచ్చినవాడు అన్నాడు. ప్రతి విషయంలో తనను ప్రేమిస్తూ, ప్రతి విషయంలో ప్రతి అడుగు వేసి, ఏ అడుగు వేసినా కానీ దేవుని దగ్గర విచారిస్తూ వచ్చినవాడు అంటున్నాడు, దేవుని దగ్గర ప్రార్థిస్తూ వచ్చినవాడు అంటున్నాడు. చూడండి, అదేవిధంగా 2 సమూయేలు 22వ అధ్యాయము 3వ వచనం చూడండి. 2 సమూయేలు 22వ అధ్యాయము 3వ వచనం. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కీడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నా రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడు నీవే. ఎవరు లేరు అక్కడ, బలత్కారం నుంచి రక్షించేవాడికి ఎవరు లేరు. అందుకే అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నారు? బలత్కారం నుంచి నన్ను రక్షించువాడు నీవే. రక్షించువాడు నువ్వున్నావంట చెప్పి నువ్వు ఏంది ద్వివచనం పలుకుతలేడు, ఏకవచనమే పలుకిస్తున్నాడు దేవుడు. ఎవరు? మనం ఏకవచనమే కలిగి ఉండాలి దేవుడి విషయమై. ఎందుకంటే ద్వివచనం అంటే అక్కడ ఇంకొకరు ఉన్నట్టు లెక్క, కానీ ఆ దేవుని విషయంలో మాత్రం ఇంకొకరు ఎవరు లేరు. దేవుడు ఒకడే, ఆయన యెహోవాయే, తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి ఆయన మనల్ని, మన పాపముల నిమిత్తం తన కుమారుని భూలోకాన్ని శరీరధారిగా పంపిస్తూ వచ్చినాడు. ప్రతి విషయంలో ఒకటి 2000 సంవత్సరాల 25 సంవత్సరాల కింద దేవుడు కుమారుని పంపించిన కుమారుడు కాదు, ఆ కుమారుని పదే మన నిమిత్తం, మన పాపల నిమిత్తం పంపిస్తూ వచ్చినవాడు అంటున్నాడు. ఆనాడు అబ్రహాం కుమారుని తప్పించుటకు గొర్రెపిల్లగా పంపించిన వాడు అంటున్నాడు. అంతకుముందు మనల్ని నిర్మించుట కూడా తన కుమారుని నియమించుకుంటూ వచ్చిన వాడు అంటున్నాడు. మానవుని మన రూపంగా మానవుని నిర్మిస్తామని వస్తున్నవాడు అంటున్నాడు. ఈనాడు అదే మానవుని నిర్మించి వారిని కాపాడుకుంటూ శరీరధారి ఇప్పుడు వచ్చిన వాడు అంటున్నాడు. 2020 సంవత్సరాల కింద వచ్చిన వాడు అంటున్నాడు. అదే కుమారుడు. దేవుడు ఎలాంటి మార్పు లేదు అతను. తను 25-30 సంవత్సరాలు తను ఏం చేయకుండా దేవుని దగ్గరనే ఉంటూ, దేవుని పనులు అన్ని గ్రహించుకుంటూ, లోక జ్ఞానం తెలుసుకుంటూ 35 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన సువార్తలోకి వచ్చిన వాడు అంటాడు. 3.5 సంవత్సరాలు సువార్త చేసిన వాడు అంటాడు. మన కోసం, మన పాపాల నిమిత్తం ఆయన అన్ని ఎత్తిపెట్టి చూపుకుంటూ ఇది అంట చెప్పి చూపిస్తూ వచ్చిన వాడు అంటాడు. కానీ ఆయనను మనం గ్రహించలేకపోతున్నాం. దావీదు మహారాజు విషయానికి వస్తే ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు దావీదు వంశస్థుడే. నీ వంశం తరతరములు అంటున్నాడు. తరతరములు సింహాసనం ఈ దావీదు వంశమే. ఇప్పుడు యూదులైన వారు దావీదు వంశస్థులే, యూదా వంశస్థులే. ఇంకా మిగతా 10 గోత్రముల వారు ఎవరు లేరు అక్కడ. మరి ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ అధికమైన సంఖ్య ఉందంటే యూదుల సంఖ్యనే ఎక్కువ ఉన్నది.
యూద గోత్రం సంఖ్య లేకున్నది అక్కడ ఇజ్రాయెల్ ప్రజలలో. అంటే అంతగా దీవిస్తబడి వచ్చినాడు కేవలము అక్కడ ఉన్న ఎవరు కాదు, దావీదు మహారాజుని బట్టి. తన గొర్రెల కాపు నుంచి ఒక రాజుగా నియమిస్తూ వచ్చినాడు, ఉన్నత స్థలముల పైన నిలబెడుతూ వచ్చినవాడు అంటున్నాడు. అయినను తరతరములో నీ సంతానమే రాజమేను అంటే చెప్తూ వచ్చినవాడు, దీవిస్తూ వచ్చినవాడు అంటున్నాడు. ఎవరు? దావీదు మహారాజు. అదేవిధంగా చూడండి, కీర్తనల గ్రంథం 62 అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథము 62 అధ్యాయము 7వ వచనం. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గము, నా నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. ఆశ్రయం ఎక్కడ ఉందంటే ఆయన ఆశ్రయము దేవుని అందే ఉన్నది. నా దాగు చోటు నీవే అంటున్నాడు ఎవరు? దావీదు మహారాజు. నా ఆశ్రయము నీ అందే ఉన్నది, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయం దేవుని అందే ఉన్నది. ఏమంటున్నాడు? నా బలమైన ఆశ్రయ దుర్గము. ఇంకేమంటున్నాడు? నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. అంటే ఈనాడు మహిమపరుస్తున్నాడంటే, ఆయన నన్ను మహిమపరుస్తున్నాడంటే, నన్ను రక్షిస్తూ వస్తున్నాడంటే, నన్ను కాపాడుతూ వస్తున్నాడంటే అది దేవుడే కారణం అంటే చెప్తూ వస్తున్నాడు అంటున్నాడు దావీదు మహారాజు. అది దేవుడి ఆయన స్తుతిస్తూ వస్తున్నాడు అంటున్నాడు, ఆయనను ఆరాధిస్తూ వస్తున్నాడు అంటున్నాడు. కాబట్టి ఆయన దాగు చోటు కూడా అది ఏది? దేవుడే. తను దాగు చోటు కూడా దేవుడే. కాబట్టి ఆయన ఇలా ఆరాధిస్తూ వస్తున్నాడు అంటున్నాడు. అనుకుంటాము ఇప్పుడు కొన్ని విషయాల్లో మనం దేవుడు మర్చిపోయిన వారం అంటున్నాం. ఎన్నో విధాలుగా మనం మర్చిపోయిన మేలు కొంచెం మేలు వదిలే వరకల ఇక మనం అన్ని మర్చిపోతాం. తన ముందు ఏమని ఉంటారంటే దాని గురించి గుర్తుకే రాదు. అది అయిపోయినాక చేతకి పోయినాక ఏమైతే నాకు గుర్తుకొస్తుంది. ఏమని గుర్తుకొస్తుంది? అయ్యో ఆ ఉత్తరాన్ని ఖర్చు పెట్టుకుంటే కదా అని వస్తుంది. ఒకసారి పుష్ప కూడా కొన్ని డబ్బులు వస్తే చాలా అప్పుడు ఏం చేసిందంటే వెజిటేబుల్ రైస్ చేసింది. వెజిటేబుల్ రైస్ చేస్తుంది, ఇంకేమో కొనుక్కొచ్చి వస్తే వండుతున్నది. నేనన్నా ఎందుకు వండుతున్నావు అని కరెక్ట్ చూసుకోవాలన్నా. లేదు ఏం లేదు నాకు చూసుకుంటాను వండు కూడా వచ్చి. తర్వాత ఏమైందంటే ఆ ఖర్చు అక్కడ డబ్బులు ఖర్చు పెట్టి తీరా మొబైల్ వాళ్ళతో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే వాళ్ళు ఏదైనా ఏంది లెక్కలు చేసి పంపించాలని ఉంటుందా, ఎక్సెల్ ఉంటుందా, ఎక్సెల్ ద్వారా పంపించాల్సి వస్తుంది. వాళ్ళు ఇదేంటి రిపోర్ట్ పంపించాల్సి వస్తుంది. కానీ ఆయన ఇంటర్నెట్ ఖచ్చితంగా ఫోన్ లో మొబైల్ రీఛార్జ్ ఉండాలి. లేదు, అప్పుడు నువ్వు వచ్చాడు కదా 200-300 రూపాయలు తక్కువ పడ్డాయి. ఏం చేయాలి? లేవు. కాబట్టి ఎప్పుడైనా కానీ మనం సంతోషం ఉన్నప్పుడు ఎప్పుడైనా అలాంటి తప్పులు చేయవద్దు. కాబట్టి సంతోషం ఉన్నది, కానీ దేవుడు ఎక్కడో మనం ఏదో ఒకటి తప్పు చేస్తున్నాం అని దేవుడి దగ్గర మనం ఆలోచించాలి, దేవుడు ప్రేమించాలి, దేవుడిని అడగాలి ఇక్కడ మనం తప్పు చేస్తున్నాడా అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. అలాంటి సందర్భంలో మనం వచ్చినాయి అంటే అని చెప్పేసి కాదు, వచ్చినాయి దేవా ఇచ్చినావు నీకు వందనాలు, దీని ఎలా ఖర్చు పెట్టుకోవాలి అనేది కూడా ఉండాలి మనం. కాబట్టి నేను కూడా ఎప్పుడు ఆలోచించాలి, డబ్బులు రాగానే ఉరుకులాడడం నాకు కూడా నచ్చదు. ఎందుకంటే అది ఆశ చూసి అడగేయాల్సి వస్తుంది. ఎందుకంటే దేవుడు పట్ల మనము భయం కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిండు, దాన్ని కాపాడుకోవాలి అని మనం దేవుడి వచ్చేసిన ఇంకేమున్నా దేవుడు ఇక్కడ పక్క పెట్టాడు మనం చేయడు. అట్లాంటివి ఎప్పుడైనా కానీ చేయదు. కాబట్టి దావీదు మహారాజు అట్లా చేసిన ఒక సైన్యాన్ని ఒక ఫిలిస్తీయులను గెలవగానే అయిపోయిందా, గొలియాతును చంపగానే అయిపోయిందా? లేదు, మళ్ళా దేవుడి దగ్గర పోయేసి మళ్ళా విచారిస్తూ వస్తున్నవాడు అంటున్నాడు. కాబట్టి ఆ విషయం కృతజ్ఞత కలిగి ఉంటున్నాడు, దేవుడు ఆనందిస్తూ వచ్చినవాడు అంటున్నాడు. అదేవిధంగా చూడండి కీర్తన గ్రంథము 91 అధ్యాయము 4వ వచనం. సారీ, కీర్తన గ్రంథము 91 అధ్యాయం 4వ వచనం. ఆయన రెక్కలతో నీకు కప్పును, ఆయన ఏమంటున్నాడు? తన యుద్ధం విషయంలో ఖచ్చితంగా మనం యుద్ధం చేసే వారికి అవసరం ఏమున్నాయి? ఆయన రెక్కల కింద కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడము డాలునై ఉన్నాడు.
సత్యం అనేది కేడము డాలు అంటున్నాడు. ఎందుకంటే యుద్ధ వీరులకు కావాల్సిన డాలు మరి ఇంకోటి ఏంటి కేడము, ఇవన్నీ అవసరం. యుద్ధానికి పోయినప్పుడు ఇవన్నీ చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మనం యుద్ధ వీరులమై ఉంటున్నాం. మనం దేవుని విషయంలో, ఆరాధన విషయంలో యుద్ధ వీరులమై ఉంటున్నాం. కాబట్టి మనం అలాంటివి కలిగి ఉండాలి. మనం సత్యం అనేది మనకు కలిగి ఉండాలి. డాలు విషయమే కలిగి ఉండాలి, రక్షణ కలిగి ఉండాలి. దేవుడు మనకు రక్షణ కలిగిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆ విషయమే మనం దేవుని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ వస్తూ ఉండాలి. చూడండి, మళ్ళీ ఇంకో విషయం చూడండి, కీర్తనలు 69:9. చూడండి, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. ఇది కూడా ఉండాలి. ఇది కూడా ఆరాధనలో ఒక భాగమే, స్తుతించడంలో కూడా ఒక భాగమే. దేవుని విషయమై, దేవుని మందిరం విషయమై ఎంతో ఆసక్తి కలిగి ఉండాలి. మనం ఏం చేస్తారు, వస్తారు, ఏదో ఉన్నామా, వాక్యం విన్నామా, వెళ్ళిపోయామా, ఆ తర్వాత ఏమేమి ఉన్నాయని చూసుకోరు. అవన్నీ మామూలుగానే మళ్ళీ వెళ్తారు, డ్యూటీకి వెళ్తారు, 10 ఉంటారు. ఈ ఉద్యోగం అవసరమే, కానీ ఆ ఉద్యోగం నీకు ప్రమోషన్లు అనేవి ఉన్నాయి. ఆ ఉద్యోగం నీకు మంచి పేరు అనేది ఉన్నది. ఆ ఉద్యోగంలో బెస్ట్ ఎంప్లాయ్ అని ఉన్నది, ఇంకా రన్నర్ అని ఉన్నది, ఎన్నో ఉన్నాయి. కానీ అవి రావాలంటే నువ్వు దేవుని పట్ల, మందిరం పట్ల ఆసక్తి చూపించాలి. దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలి. దేవుని పట్ల ఆరాధన కలిగి ఉండాలి. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడే నీ ప్రమోషన్ అనేది, నీ బెస్ట్ ఎంప్లాయ్ అనేది, నీ ఉన్నత హోదా అనేది నీకు వస్తుంది. ఉద్యోగం ఉన్నంత మాత్రం కాదు, నీకు వస్తున్నాయి కదా, ఓ 20,000 30,000 వస్తున్నాయి అంతే కాదు, వస్తాయి, ఎవరికైనా వస్తాయి. అంటాడు పైసలు ఎవరైనా ఇస్తారు. ఇప్పుడు పైసలు ఇప్పుడు మామూలుగా మన ఊర్లో అంటే లేరు, చెత్త ఇంటికి వచ్చి చెత్త తీసుకోపోతారు. వాళ్ళకు దగ్గర నెలకు 70,000 వస్తాయి వాళ్ళు చెత్త తీసుకోవాలి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఒక సమస్య ఏర్పడ్డది. ఏమంటే యూటిలిటీ సర్వీస్ చేస్తూ లేరు. యూటిలిటీ సర్వీస్ చేస్తూ లేక ఏమైందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో కూడా లేనంత సాలరీ వీళ్ళకి ఇప్పించి వాళ్ళు యూటిలిటీలో పెట్టుకున్నారు. వాళ్ళు ఇంటి పనుల కోసం, చెత్త ఎత్తడానికి కోసం, మురికి పనుల కోసం పనిచేసే వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు బయట దేశాల నుంచి. సంవత్సరం ప్యాకేజ్ 8 కోట్ల లెక్క ఇచ్చుకొని ప్యాకేజ్ చేస్తున్నారు. అంటే డబ్బు అంత ముఖ్యం కాదు ఇక్కడ. కాబట్టి డబ్బు వస్తుంది కాదు, నిన్ను ఒక స్థాయికి తీసుకొస్తున్నానంటే అదేది కావాలి. అది ఆ స్థాయికి తీసుకురావాలంటే దానికి కారణం దేవుడే ఉంటాడు. నువ్వు మురికి వాడలు చేస్తున్నా కానీ నీకు హోదా కలగాలంటే దేవుడు చూపిస్తాడు. అది కూడా చేస్తాడు దేవుడు. సమర్థుడు దేవుడు. ఒక కన్యక గర్భమున కుమారుని పుట్టించి తను దేవుడికి పరిచయం చేసిన వాడు నీ నా కోసం మురికి వాడల నుంచి మనల్ని పైకి దేవుళ్ళ తీసుకురాలేడా? అలాంటి మేలు పొంది కూడా నువ్వు మళ్ళీ దేవుని ఆరాధించలేకుంటున్నావు. దేవుని దూషిస్తూ ఉంటున్నావు, దేవునికి దూరంగా వెళ్తూ వచ్చిన వారు అంటున్నారు. చూడండి, అదేవిధంగా దేవుని పట్ల ప్యాషన్ కలిగి ఉండాలి. ప్యాషన్ అంటే మామూలుగా ఫ్యాషన్ కాదు. ప్యాషన్ అంటే ఆ భారం కలిగి ఉండాలి దేవుని పట్ల. అది ఎట్లా అంటే ఆ ప్యాషన్ ఎట్లుంటదంటే, ఎవరికి ఉన్నదంటే ఆ ప్యాషన్ దావీదు మహారాజుకి ఒక్కడికే ఉన్నది. ఈనాడు లోపల ఉందా? లేదు. ఆ ప్యాషన్ ఉన్నందుకే దావీదు మహారాజు పండు ముసలితనం వరకు బ్రతికిన వాడు అంటున్నాడు. యుద్ధములు చేసి ఎంతో ఘోరంగా చంపిన వాడు అంటున్నాడు మనుషులను. అలాంటి కత్తిని పట్టుకున్నాడు, కత్తితోనే చనిపోతాడని దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు అంటున్నాడు. ఎవరి గుద్దలో కూడా గుద్దలు వాడే పడతాడని దేవుడు వాగ్దానం ఇస్తూ వచ్చిన వాడు అంటున్నాడు. కానీ దేవుడు దావీదు మహారాజు కత్తి పట్టుకొని ఎన్ని యుద్ధాలు చేసిండు, ఎంత మందిని చంపాడు, దారుణంగా చంపాడు. అయినా కూడా దేవుడు ఏం చేసిన ఆయన పండు ముసలంటే అంతవరకు దీవిస్తూ వచ్చినాడు. ఎందుకు కారణము? ఆయన పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు? దావీదు నా హృదయానుసారుడని వచ్చినవాడు అంటాడు. ఎందుకు విషయంలో? ఆయన ఆరాధన విషయంలో అతను దేవుడు ప్రేమిస్తూ వచ్చినవాడు అన్నాడు. నీ మందిరం పట్ల నేను ఎంతో భక్షిస్తూ ఆశ కలిగి ఉన్నాను అంటున్నాడు. అదే విధంగా దేవుడు ఏం చేసినట్టే, నీ మందిరం నేను దేవదారు వృక్షములతోటి నేను కట్టుకున్న ఇంట్లో నేను ఉన్నాను. నా దేవుని మందసము ఒక డేరాలో ఉన్నది. అయ్యా నీకోసం నేను మందిరాన్ని కడతా అంటని చెప్పి దేవుడి దగ్గర విచారిస్తే నువ్వు వద్దు, నీ నుంచి వచ్చే కుమారుడు దాన్ని కడతాడని చెప్పినాడు. అయినా కూడా ఈనాడు దేవుడు
మనం మంచి మంచి ఇళ్ళని చూసుకుంటాం, మంచి లగ్జరీ లైఫ్ అలవాటు పడతాం. కానీ అది కాదు. దేవుని ఫస్ట్ మందిరాన్ని చూసుకోవాలి. మనం దేవుని మందిరం ఎలా ఉంది, దేవుడి మందిరం ఎట్లా ఉందని భారం కలిగి ఉండాలి. అప్పుడు నీ ఇంటిని ఎప్పుడైనా దేవదారు కాదు బంగారంతో కూడా నిర్మిస్తాడు నీ ఇంటిని. కాబట్టి దావీదు మహారాజు అనే దేవదారిని మంచి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు అంటే చెప్పి దేవుని మర్చిపోయిందా? లేదు. ఆయనకు ఏమున్నది? దేవుని మందిరం ఎక్కడ? గుడారంలో ఉన్నదంటే ఆయన బాధ కలిగి ఉంటున్నాడు. ఈనాడు నువ్వు నేను అట్లా ఉంటున్నామా? లేదు. అలాంటి బాధ కలిగి ఉన్నట్టయితే నువ్వు ఆరాధించగలుగుతావు. అలాంటి భారం దేవా, నువ్వు నేను నన్ను నీకంటే అధికంగా నన్ను ఉంచినావు. నువ్వు పశుల పాకలు జన్మించినావు. నన్ను మాత్రం ఉన్నతమైన స్థలంలో నన్ను జన్మింపజేసినావు. నన్ను కాపాడుతూ వస్తున్నావు అంటున్నావు అని నువ్వు ఆరాధిస్తున్నావా? అలాంటి నీ దగ్గర కలిగి ఉన్నావా? నువ్వు నేను కలిగి ఉంటున్నావా? అలాంటి దేవుని పట్ల భారం కలిగి, దేవుని పట్ల మందిరం పట్ల ఆసక్తిగా చూపించాలి, దేవుని పట్ల ఆరాధన కలిగి ఉండాలని దేవుడు కోరుతూ వస్తున్నాడు అంటున్నాడు. అదే చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు లేవీయులైన యేషువ, కద్మీయేలు, బానీ, హషబ్నయ, షేరేబ్యా, హోదియా, షెబన్య, పెతియాహు అనువారు నిలబడి నిరంతరం నీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలా స్తోత్రం చేసి, సకల ఆశీర్వచన స్తోత్రములు అందించిన నీ ఘనమైన స్తుతింపబడును గాక. వీళ్ళంతా కలిసి ఏం చేస్తున్నారు? స్తుతించమని చెప్తూ వచ్చినామని అంటున్నారు. కాబట్టి వీళ్ళంతా దేవుడు ఎక్కడ తిరిగి మనము ఆరాధించాలని, ఎప్పుడు ఆరాధన మనకు వస్తుందంటే దేవుడు చేసిన వేలను మనము ఎరిగి ఉన్నట్టయితే మనం ఆరాధించగలుగుతున్నాం. అదే విధంగా చూడండి, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. ఆయన ఆశ్రయము కోట అని అంటున్నారు కదా. ఆ విషయంలో దేవుని ఏం చేయాలి? మనము ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుతూ వస్తూ ఉండాలి. నమ్మకం పెట్టి ఏర్పడుతుంది దేవుడు మనకు చేస్తాడని, దేవుని అద్భుత కార్యములు మనం తెలుసుకుంటేనే మనకు నమ్మకం అనేది ఏర్పడుతూ వస్తుంది. ఆయన సన్నిధి మీ హృదయములు కుమ్మరించుడి. కుమ్మరించడం అంటే ఎట్లా? తీసుకొచ్చి డబ్బు కుమ్మరించడం కాదు, తీసుకొచ్చి దేవుని కోసం అభివృద్ధి చేయడం కాదు, దేవుని కోసం ఉపవాసం ఉండడం కాదు. కుమ్మరించడం అంటే ఆయన చేసిన మేలులను తలపోసుకుంటూ ఆయన దగ్గర కుమ్మరిస్తూ ఉండాలి. ఆయన మేలులను కుమ్మరిస్తూ ఉండాలి. ఎట్లా కుమ్మరిస్తున్నాడు? ఆరాధన ద్వారా. మనం చేయకపోయే ఆరాధన ద్వారా మనము కుమ్మరిస్తూ వస్తూ ఉండాలి. మనము ఆయనను ఎత్తి పట్టుకుంటూ ఉండాలి. ఆయనను ప్రతిమాలుకుంటూ ఆయన మేలులను మనము తలపోస్తూ ఉండాలి. అయ్యా నాకు సహాయం చేసినావు, నీకు వందనాలు. అయ్యా నేను ఎన్నట్లేదు, నేను ఈ స్థాయికి ఉన్నానంటే నీ కేవలం నీ దయనయ్యా అని మనము ఆయనను స్తుతిస్తూ ఉండాలి. అదే మనకు ఆయనకు దేవుడికి కావాల్సిన ఆరాధన. అదేవిధంగా చూడండి, యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యోనా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. నేను ఉపద్రవంలో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. యోనా చేసింది అందరికి తెలిసిందే. ఏం చేసిండు? ఒక పట్టణానికి పోమంటే ఇంకో పట్టణానికి వెళ్ళాడు. దేవుడు నన్ను చూస్తలేడు అంటే చెప్పి ఏం చేసిండు? కింద ఓడ కింద అడుగు భాగం వెళ్ళి పడుకున్నాడు.
ఆయన కూడా దేవుడు వదిలిపెట్టిండా? లేదు. లేదప్పుడు ఆయన అందరూ వాళ్ళ సరిపోతున్నాము ఏది సుడిగాలి వచ్చేసి తల క్రిందులు ఐదు చూస్తే ఎవరు దేవతలకు వాళ్ళు మొక్కుకుంటూ వస్తున్నాడు. అయినను ఈయన నిద్రపోతూనే ఉన్నాడు. అన్ని తెలిసి కూడా, అంటే అన్ని తెలిసి కూడా మూర్ఖులు ఉంటారు కొంతమంది. అలాంటి మూర్ఖుల్లో యోనా ఒకటి. అంటే నేను ఆ విషయం అంటలేను, అప్పటి సమయాన్ని దేవుడి గురించి తెలియకపోవచ్చు, దేవుడి మహిమ కార్యాలను చూడకపోవచ్చు, చూసినా కానీ మూర్ఖత్వంలో ఉండొచ్చు. అయితే ఒకడు కిందికి ఇంకోటి ఉన్నారా చూస్తారంటే ఆయన పడుకొని ఉంటాడు, పోయి నిద్రపోతా లేవు, అందరూ మునిగిపోతున్నది, అందరు దేవతలు మొరపెట్టి నీ కూడా నీ దేవుడు ఎవరు ఆయన మొరపెట్టి మాటలు చెప్పేసి లేపితే అప్పుడు పైకి వచ్చేసి నా వల్ల నీ తప్పు జరిగిందని అన్నాడు. కానీ అక్కడ కూడా దేవుడు కొన్ని కార్యం చేసిండు. ఏమని చేసిండు? ఆయన తీసి సముద్రంలో పడేయండి, అప్పుడు ఇది నిమ్మలిస్తా అంటే ఆ మాట నిజమే అయింది. అక్కడ కూడా రక్షణలోకి వచ్చినారు జనాలు. దేవుడు ఏ విధంగా దేవుడు వాడుతాడు, తన పని కానిస్తాడు కాదు, కానీ మనం శిక్షిస్తూనే అక్కడ తన అద్భుతాలు చేస్తూ వస్తున్నవాడు అంటున్నాడు. తన కుమారుడే కదా, మరి సముద్రంలో పడేయాలి, తను లేకపోవచ్చు కదా, లేకపోయి ఇంకో దగ్గర పెట్టవచ్చు కదా, కానీ శిక్ష అనేది ఉండాలి. శిక్షిస్తాడు దేవుడు. అంతవరకు మనం బాధపడితే అయిపోతుందా? తన కోసం ఒక చేపను ఏర్పాటు చేసినాడు సముద్రంలో, ఒక తిమింగలాన్ని ఏర్పాటు చేసినాడు. ఆ తిమింగలాన్ని ఆగ్నేయవచ్చు, ఒక తింటే ఏదైనా వస్తువు తింటే ఏదైనా జంతువు తిన్నామనుకో, మనమే తిన్నామనుకో ఒక 4 గంటల ఆహారం అరగడానికి టైం పడుతుంది. అది ఇంకా బలహీనంగా ఉంటే ఒక 6 గంటలు పడుతుంది. కానీ 3 రోజులైనా కానీ యోనా చాపకట్టు ఉన్నప్పుడు ఆగలేదంటే దాని మహాత్యం ఏంది? దేవుడు చాపకు ఆజ్ఞయించుడు, కానీ మింగు కానీ తనను అరిగించుకోవద్దు అన్ని తెలిసిన దేవుడు. ఆ సముద్రాన్ని కూడా యోనా నడుచుకుంటూ వెళ్ళిపోవడానికి ఒక 5 గంటలు కూడా నింపొచ్చు. ఇప్పుడు చదివిలో తెలుసు, నీరు ఘన రూపము, ద్రవ రూపము, ఆవి రూపం అని ఉంటుంది. ఇప్పుడు అక్కడ ద్రవ రూపం ఉన్నది. దేవుడు అవసరమైతే దాన్ని ఆవి రూపంగా చేయవచ్చు ఆ నీటిని, లేదంటే ఒక ఘన రూపంగా చేయవచ్చు. ఒక గడ్డగా కట్టేసి యోనా నడిపించవచ్చు అవతలకి, నడుచుకుంటూ వెళ్ళిపోమని నీరు పెట్టడానికి అని చెప్పవచ్చు దేవుడు. కానీ అక్కడ అలాంటి లేదు. అక్కడ దేవుడు వాళ్ళని తప్పును కప్పిపెట్టినోడు అయినాడు. కాబట్టి మనం తెలుసుకోవాలని ఏమేమి చేసి దేవుడు చేపను ఏర్పాటు చేసిండు. అక్కడ మనకు ఒక సమస్య వస్తుందంటే అక్కడ ఇంకో దాన్ని మనకు కోసం దేవుడు తయారు చేసి పెట్టి వస్తాడు. మనకు భయపడవద్దు. ఎర్ర సముద్రం అసంటిదే మన కోసం దేవుడు 2 పాయాలుగా చేసాడు ఇశ్రాయేలు ప్రజల కోసం. ఈ నా చేప ఒక లెక్కనా, నీకు వచ్చే సమస్యలు ఒక లెక్కనా, నీ బాధలు ఒక లెక్కనా కాదు. కాబట్టి నువ్వేమన్నా లేదు, ఈ భయానికి నువ్వు ఎదురుపోవాలి. నువ్వు భయమా? సముద్రం ఎర్ర సముద్రం కంటే నువ్వేం పెద్దదాన్ని ఏం కాదు. నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు కదా, ఎగ్జామ్ నువ్వు బాధపడితే ఎగ్జామ్ నువ్వు నా దేవుడి కంటే నువ్వు గొప్పదాన్ని ఏం కావు. ఎర్ర సముద్రం కంటే గొప్పదాన్ని ఏం కావు. నువ్వు ఆ చిన్న సమస్యనే దాన్ని ఎదుర్కో. ఏదైనా భయం నేను పెట్టేస్తుందంటే దేవుని బట్టి నువ్వు దానికి ఎదుర్కో. నీకు ఏదైనా తెలుస్తుంది దేవుడి నిజ స్వరూపం అనేది నీకు అర్థమైతే, దేవుడిని బట్టి ఏం సహాయం చేసిన అర్థమైతే, అప్పుడే కదా నువ్వు దేవుని ఆరాధిస్తావు, అప్పుడే కదా దేవుడిని నువ్వు మేలు పొందడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఆ విషయమై దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా చూడండి, కీర్తన గ్రంథం 86:13. కీర్తన గ్రంథం 86:13 వచ్చింది. చూడండి, పాతాళ అగాధం నుండి నా ప్రాణంలో రక్షించిన వాడు తప్పించి ఉన్నావు. ప్రభాన దేవ, నేడను నువ్వు చూపిన కృప అధికమైనది. పాతాళం నుంచి కూడా మనం రప్పించే దేవుడు. పాతాళం కొంచెం దూరం ఉన్నా కానీ మనం రప్పించే దేవుడు. ఒక్క సెకండ్ అవకాశం ఉన్నా కానీ మనం ప్రాణం పోయే అవకాశం ఉన్నా కానీ అక్కడి నుంచి కూడా మనం దేవుడు రక్షించే దేవుడు. సమర్థుడు మనకు అంత దేవుడి దగ్గర అలాంటి ఉన్నది అని నమ్మాల్సిందే. ఆ మేలను పొంది కూడా మనం ఊరుకుండవద్దు. ఆయన స్తుతిస్తూ ఉండాలి, ఆయన గర్వపరచాలి, ఆయన ఆరాధన కలిగి ఉండాలి, ఆయన ఆరాధన చేస్తూ ఉండాలి. చూడండి, అదే విధంగా నిర్గమకాండము 2:23. నిర్గమకాండం 2:23.
చూడండి ఇప్పుడు ఏమైంది, యోసేపు తప్ప అన్నలు వాళ్ళకి అమ్మినప్పుడు యోసేపును ఐగుప్తుకు కొనిపోయారు. అక్కడ ఉన్నాడు, ఆయన అక్కడ జైల్లో ఉన్నాడు. ఉండేసిన తర్వాత ఆయన రాజుగా ఉండేది, తర్వాత ఒక రాజుగా ఉండి వస్తున్నాడు. ఆయన యోసేపు ఎరుగని ప్రజలంటూ ఐగుప్తులో లేరు. కానీ కొన్ని దినములు అయిన తర్వాత ఏమైందంటే యోసేపును ఎరుగని రాజు వచ్చేసిండు. యోసేపు ప్రజలు ఎరుగని రాజు వచ్చేసి ఏం చేసిండు, ఇజ్రాయెల్ ప్రజలు ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టిండు. వాళ్ళ బాధలు దేవుడికి మొరపెడితే దేవుడు విన్నాడు. ఏం చేసిండు, ఐగుప్తు వాళ్ళ సమస్య నుంచి వాళ్ళని విడిపిస్తూ ఎర్ర సముద్రం దాటించుకొని తీసుకొచ్చిన వాడు అంటున్నాడు దేవుడు. నా సమస్యలు నువ్వు దేవుడికి మొరపెట్టినప్పుడు వినడా? విన్నా గాని చేయకుండా ఉంటాడా? ఎట్లా చేయకుండా ఉంటాడు? ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఏమని? దేవుడిని మనం ఎరిగి ఉండాలి. అట్లాంటి సందర్భంలోనే దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మాత్రం ఎరగలేకపోతే మాత్రం సహాయం చేయడు. ఇది గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే దేవుడు అన్నాడు, అతను నన్ను ఎరిగాడు కనుక నేను తప్పించేదానికి వాగ్దానం ఇచ్చిన వాడు అంటున్నాడు. కాబట్టి దేవుడు మనం ఎరగాలి. దేవుడు నుంచి ఇది పని చేసే దేవుడు, ఇది పని సహాయం చేసే సమర్థుడని మనం ఎరిగినట్టయితే దేవుడు మనకు చేస్తూ వస్తాడు అంటున్నాడు. చూడండి కీర్తనలు 18 అధ్యాయం 3వ వచనం చూడండి. సహాయం దేవుడికి మొరపెట్టగా ఆయన ఏమండి, శత్రువుల చేతి నుంచి మనల్ని రక్షించును, ఇజ్రాయెల్ చేతుల ఐగుప్తు చేతుల నుంచి రక్షిస్తూ వచ్చినవాడు అంటున్నాడు. ఇప్పుడు మనం మొరపెడితే మనల్ని కూడా మన సమస్య నుంచి కూడా విడిపించేవాడు అంటున్నాడు. ఎందుకు ప్రార్థించాలి? ప్రార్థన ప్రతిఫలము మనం పొందినప్పుడు ఆరాధించాలి దేవుడిని. కాబట్టి వారం అంతా మీరు ప్రార్థన చేసి దేవునికి మీ ఫలితాలు పొంది ఈరోజు ఆరాధించాలి. ఆరాధన కలిగిన దేవుడు కృతజ్ఞత కావాలి కదా, దేవుడు శుద్ధింపబడాలి కదా. నువ్వు ఆరాధిస్తున్నా దేవుడు శుద్ధింపబడతాడు. నువ్వు ఆరాధించకపోతే దేవుడే శుద్ధింపబడతాడు అని ఇక్కడ ఎంత ఆనందం. ఒకవేళ ఎంత అంటాడు, ఇప్పుడు నువ్వు సహాయం చేసినప్పుడు అయ్యా థ్యాంక్స్ అంటే ఆయన ఎంతో సంతోషపడతాడు. 10 రూపాయలు చెప్పినా కానీ పైసలు చెప్పినా కానీ. అదే మనం థ్యాంక్స్ చెప్పలేదు, చూడు ఏం చేస్తున్నా సహాయం చేసినప్పుడు అట్లా వెళ్ళిపోయింటాడు అంట. కాబట్టి థ్యాంక్స్ అని చెప్తేనే మనిషి ఎంతో సంతోషపడతాడు. దేవుడికి ఆయన నాకు చేసినట్టు నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు ఎందుకు సంతోషపడతాడు? కాబట్టి చూడండి, అదేవిధంగా కీర్తనలు 27 అధ్యాయము 5వ వచనం. చూడండి, దేవుడు ఏం చేస్తాడు? ఆపత్కాలంలో మనం ఆరాధించినప్పుడు ఏం చేస్తాడు? దేవుడు మన ఆపత్కాలంలో మనల్ని ఆదుకుంటాడు, మన ఆపత్కాలంలో మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఆయన మన ఆశ్రయదుర్గమై ఉంటున్నాడు. మన శత్రువులు వచ్చినప్పుడు మనకు ఆశ్రయదుర్గంగా ఉంటూ వచ్చిన వాడు అంటున్నాడు. చూడండి, అదేవిధంగా ఇక్కడ వరకు దావీదు మహారాజు ఆరాధన కలిగి ఉన్నందుకు ఆయనకు ఎన్ని మేలు చేసినో ఆయన మేలు అనుభవించినాడు. కానీ ఆరాధన లేకపోతే మన పరిస్థితి ఏంటో చూద్దాం. చూడండి, సంసోను గురించి చూద్దాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 9వ వచనం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 9వ వచనం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 9వ వచనం. సాయం చేయండి. తెలియబడలేదు. ఎప్పుడు దేవుడు సంసోనికి తోడుగా ఉన్నప్పుడే అది అతని బలం తెలియబడలేదు. ఉత్తర నూలు పోగు తెలిపాడు. ఏమని? ఫిలిష్తీయులు సంసోను చంపాలని. ఎందుకంటే
ఇశ్రాయేల్ ప్రజలను కాపాడాలి దేవుడు ఇచ్చిన వాగ్దానం కోసం ఎన్నైనా చేస్తూ వస్తున్నవాడు అంటాడు. అప్పుడు న్యాయాధిపతులను నియమించిన వాడు అంటాడు ఇశ్రాయేల్ ప్రజలు కాపాడాలంటే. ఆ సందర్భంలో వాగ్దాన రీతిగా సాంసోనుని ఎన్నుకున్నాడు. ఆయన జన్మనిచ్చినాడు, నాజీరు చేయబడ్డాడు. కానీ సాంసోను గ్రహించలేకపోయినాడు. దేవుడు నన్ను 100 పోగులు తొక్కినట్టు నాకు దేవుడు ఇంత బలం ఇచ్చిండు. అయ్యా నువ్వు నాకు సహాయం చేస్తూ వచ్చినావు, నా ఫిలిష్తీయులను ఎదిరించడానికి నాకు సమర్థుడవు, నాకు సహాయం చేసేవాడు అని ఎలాంటి ఏ విధంగా ఆయన సంస్థలో దేవుని ఆరాధించలేకపోయినాడు. కాబట్టి ఏం చేసినంటే తన శరీరేచ్ఛలను చూసుకుంటూ వచ్చినవాడు, తన సొంత లోక భోగాలకు అలవాటు పడినవాడు అంటున్నాడు. కాబట్టి ఆ విషయంలో ఏమైంది, ఆడికైనా దేవుడు సంస్థలకి తోడుగా ఉన్నాడు. అయినా గ్రహించలేక ఏం చేసిండు, మళ్ళీ అదే విధంగా యథాపరిగా తను ఆ ఫిలిష్తీయుల ఆ స్త్రీ దగ్గరికి వెళ్తూ వచ్చినవాడు అన్నాడు. చూడండి అలా ఆఖరి సమయంలో ఏమంటాడు, అదే 16 వచ్చిన చూడండి ఏమైతుంది. దేవుడు ఏం చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమైంది, దేవుడు ఏమంటున్నాడు అనుకున్నాడు, ఇప్పుడు కూడా నాకు ఎన్ని తప్పులు చేస్తే దేవుడు ఒప్పుకుంటాడు, నా తోడు ఉంటాడంటే అనుకున్నాడు. కానీ ఏమైంది ఇక్కడ, అదే అలాగే నేను విరజింపుకొని లేచిపోతానని ఆ విరమింపుతో ఏం చేసిండు ఉన్నాడు. కానీ ఏమైంది, అట్లా ప్రయత్నం చేస్తే కాలేకపోయింది. అప్పుడు అనుకున్నాడు దేవుడు నన్ను వదిలిపెట్టిండు, నన్ను ఎడబాసిండని అనుకున్నాడు. అప్పుడు ఏం లాభము, ఎంత నష్టం జరిగిందో, ఏం జరగాల్సింది జరిగిందో అన్ని జరిగిపోయింది. అప్పగించేసి ఫిలిష్తీయులు ఏమైపోయింది, ఆరాధన లేదు. ఎవరి దగ్గర, సాంసోను దగ్గర. అదే దారం తీసుకువచ్చిన వాడు అన్నాడు, దేవుడు ఎరుగుతూ వచ్చిన వాడు అన్నాడు. కాబట్టి ఆయన ముసలితనం వరకు పండు ముసలిగా ఉన్నంత వరకు ఆయన కాపాడుతూ వచ్చిన వాడు అన్నాడు. కానీ సాంసోను వయసు అనుకుందాం, ఈ వయసు ఆ వయసులో తిరుగుతున్న వాళ్ళు ఏమంటారంటే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఆ వయసులో ఆ చోపులు ఉంటాయి. కానీ అంత చిన్న వయసులో చనిపోతారు ఎవరైనా, దేవుని పట్ల ఉన్న చనిపోరు. కానీ దేవుని మనము ఎడబాసినప్పుడు, దేవుని మనం గ్రహించలేనప్పుడే మన ప్రాణానికి బాగా ఉంటుంది. దేవుడు ఎరిగినట్టయితే ఏం చేస్తాడు, 100 సంవత్సరాల 150 సంవత్సరాల మనల్ని కాపాడుతూ వచ్చేవాడు ఉన్నాడు. కాబట్టి చివరిగా చూద్దాము యెషయా గ్రంథం 59వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం 59:1. సారీ, ఏమైందంటే దేవుని తరపు నుంచి అన్ని యథావిధిగానే ఉన్నాయి. దేవుని విషయంలో ఎలాంటి మార్పు లేదు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, రక్షింపనేరకై ఉన్నట్లు యెహోవా కూర్చోకాలేదు. నేను రక్షిస్తానని చెప్పి దేవుడు ఏం చేయలేక తీసుకుంటలేడు, లేకుంటే నేను రక్షిస్తానని చెప్పి దేవుడు నీకు దూరం ఏమి ఉండలేడు. అన్ని ఉన్నాయి నీకు. మళ్ళీ ఇంకేమంటాడు, మీ దోష వినలేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. నీ ప్రార్థన చేస్తుంటే, నువ్వు మొరపెడుతుంటే నాకు వినబడతలేదు అని అంటలేడు దేవుడు. కానీ నువ్వు మొరపెడితేనే కదా దేవుడు వినేది. నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు ఎట్లా అంటాడు, ఇప్పుడు అదే అంటున్నాడు ఇక్కడ. ఎక్కడ మనం తప్పుదం చేస్తున్నాం మనము, చూడండి కిందికి భాగం చూడండి. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మనం చేసిన అతిక్రమములు, మనం చేసిన తప్పులు, మన మూర్ఖత్వము, దేవుని ఆరాధించకపోవడము, దేవునికి దూరంగా జీవించడమే ఇవి అడ్డొస్తున్నాయి. దేవుడు అన్నిటికీ మనకు అనుకూలంగానే ఉన్నాడు, మనం ప్రేమిస్తూ వస్తూనే ఉన్నాడు. ప్రేమ తేడా లేదు, కాపాడులో తేడా లేదు, నీకు చేరదీసులో తేడా లేదు. ఆశ్రయదుర్గమై ఉన్నాడు, అక్కడ కూడా దేవుడు ఏం వ్యతిరేకత చూపిస్తలేడు, కపటం చూపిస్తలేడు, అన్ని కరెక్ట్ ఉన్నాయి. ఎవరు ఈ వ్యక్తి ద్వారా నాకు నష్టం ఏం జరగదు, నా అతిక్రమంలే. నేను దేవుడికి మందిరం పట్ల చూపిన ప్రేమనే, దేవుని పట్ల చూపిన ప్రేమనే. దేవుని పట్ల వ్యతిరేకత చూస్తే అదే నాకు అడ్డం. నేను చేసిన తప్పు నాకే అడ్డం వస్తుంది, నా వల్ల
మాకే దేవుడి అయ్యవరణ చేసింది యువరణ. కాబట్టి ఈ మందిరం విషయం, మందిరంలో కూడా చేసి ఏది చేసినా కానీ మేలు మీకే, అది ఎలాంటి విషయమైనా కానీ. కాబట్టి దేవుడి పట్ల ఆరాధన కలిగి ఉంటే మీ ప్రవర్తనను బట్టి దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు, మీ ఆరాధన ఆలకిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇది మనం తీసుకున్న అంశాలు ఏమంటే, దేవుడు మనకు కృంగి వేళలో మనకు రక్షణ ఇస్తాడు, మన బలంలో ఉంటున్నాడు, మన ఆశ్రయంలో ఉంటున్నాడు, మన విమోచకుడును, మన దాగు చోటును, మన దుర్గంలో ఉంటున్నాడు. కాబట్టి వారిని తలపోసుకుంటూ ఆయన ఆరాధించవలసిందిగా కోరుచున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగా.